డిఏ ఏంటి, జీపీఎఫ్ ఏంటి, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్ విధానంలో 40,000 కోట్ల వరకు ఉన్నాయని వీళ్ళు చెప్తున్నటువంటి మాట. దీని గురించి మనం స్థూలంగా ఒకసారి పబ్లిక్కి కూడా అర్థమయ్యేటువంటి రీతిలో చేసి వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలే వాళ్ళు కోరుతుందనే దాన్ని మనం ఒకసారి బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పిఆర్సీ అని అంటే పే రివిజన్ కమిటీ. ఈ పిఆర్సీ పే రివిజన్ కమిటీ ఏంటంటే ఇందాక ఆయన చెప్పినట్టుగా ఉద్యోగుల ప్రస్తుత జీతాలు, ద్రవ్యోల్బణం, రాష్ట్ర ఆదాయం, కేంద్ర ప్రభుత్వ పే స్కేల్స్, ఇతర రాష్ట్రాల జీతాలు, ఈ అంశాలన్నిటినీ కూడా వీళ్ళు బేరీజ్ వేసుకొని ప్రజెంట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి, జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, దాని ప్రకారంగా వీళ్ళకి ఎంత పెంచాలనేటువంటి దానికి సంబంధించిందే ఈ పే రివిజన్ కమిటీ అనేటువంటిది. సో దీనికి సంబంధించి వీళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు దీన్ని చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుత 12వ పిఆర్సీకి సంబంధించిన ఈ ప్రక్రియ అసలు లేదు. అంటే దానికి మరి అదంతా కూడా స్టడీ చేసి రిపోర్ట్ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడానికి పిఆర్సీ కమిషన్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కమిషనర్ నియమిస్తే రాగానే ఆ కమిషనర్ తోటి బలవంతంగా రాజీనామా చేయించారు అనేది వీళ్ళ ఆరోపణ. అవును, చేస్తే వీళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళలో కొంతమంది పోలే మనకు మంచి ఎవరో ఇంకో కొంచెం బెటర్ క్యాండిడేట్ చేసి ఎక్స్పెక్ట్ చేస్తారని చెప్పి అనుకున్నారు. అందుకని పెద్దగా అప్పుడు రెసిస్ట్ చేయలే వీళ్ళు చాలా వర్గాలు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, అసలు ఆ ప్రక్రియ ఆగిపోయింది. కొత్త పిఆర్సీ కమిషనర్ని నియమించలేదు కాబట్టి ఎప్పుడు నియమిస్తారో, ఎప్పుడు జీతాల సవరణ జరుగుతుందో ఏంటో కూడా తెలియనటువంటి క్లారిటీ లేదు. ఎందుకు లేదు అంటే ఇప్పుడున్న ప్రభుత్వం యొక్క ప్రాధాన్యాలు వాళ్ళకి ఈ ఉద్యోగ సంఘాల యొక్క జీతభత్యాలు, పిఆర్సీల వ్యవహారాలు చూడాలా, లేకపోతే నిరుద్యోగులకు సంబంధించి మనం ఎన్నికల్లో ప్రామిస్ చేశాం కాబట్టి ఆ ప్రామిసెస్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలా, ఇంకా ఇతరత్ర ఏవో కొన్ని హామీలు ఇచ్చాం, అవన్నీ కాదు. వాళ్ళకున్న ఏకైక ప్రాధాన్యత ఏంటంటే అమరావతిని ముందు దాన్ని అంటే ఇప్పుడు అది పూర్తి కాకపోయినా కూడా పూర్తిగా సింగిల్ ఎజెండా ఏంటి అన్నట్లయితే అమరావతి. సెకండ్ ప్రయారిటీ ఏంటి అన్నట్లయితే విశాఖపట్నంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలుగా రెడ్ కార్పెట్ వేసి, ఇందాక వాళ్ళే చెప్తున్నారు కదా మేము 99 పైసలుగా, బహుశా వీళ్ళు కూడా ఎకరం 99 పైసలు కట్టి ఇచ్చేవాళ్ళేమో మరి జీతాల బదులు, ఎందుకంటే మేము ఇస్తాం మా ఇష్టం అని చెప్పి అన్నారు కదా. సో వీళ్ళు కూడా మరి వీళ్ళకి కూడా ఇచ్చేవాళ్ళేమో తెలియదు. కానీ ఇవే ఈ రెండే అసలు. అక్కడ మూడవది చాలా కీలకమైనటువంటిది ఇంకోటి ఉంది ఏంటంటే మొత్తం దేనికి సంబంధించి అయినా జగన్మోహన్ రెడ్డిని తూర్పారబట్టడం. మనం పదే చెప్తున్నాం కదా, విదేశాల్లో కార్యక్రమాలు కావచ్చు, పారిశ్రామికవేత్తల సమ్మిట్ కావచ్చు, లేదు ఇంకా ఇతరత్ర బెనిఫిషరీ స్కీమ్స్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించింది కావచ్చు, లేదు అసెంబ్లీలో కానీ కాదన్నట్లయితే అధికారుల యొక్క సమీక్షా సమావేశాలు, వీటన్నిటిలో కూడా ఉండే ప్రధానమైన పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని బూచిగా చూపించి జగన్మోహన్ రెడ్డిని తూర్పారబట్టడం. ఈ మూడే ప్రధానంగా అక్కడ నడుస్తున్నటువంటి పాలన. ఈ పాలనలో మరి వీళ్ళ గోడు వినిపించుకునే తీరిక అక్కడ ఉంటుంది. అందుకని బహుశా వాళ్ళకి ఇంతకాలానికి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఇప్పుడు బహుశా అర్థమైనట్టుంది, ఇక్కడ మనదేది ఫైల్ కదిలేటట్టు లేదు, మన పరిస్థితి ఇంతే అని చెప్పని. అందుకని చెప్పని దీని మీద ఇప్పుడు ఆ పిఆర్సీ అని అంటే పే రివిజన్ కమిటీ అనే దాని మీద స్పష్టంగా డిమాండ్ చేస్తారు. ఇక ఐఆర్ అంటే ఏంటి అంటే ఇంటరిమ్ రిలీఫ్. ఇప్పుడు ఈ పే రివిజన్ కమిటీ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఇదంతా చేసేవారు కంటే నీకు ఎప్పుడో ఏదో చేసి పెడతానరా అని చెప్పనంటే కాదు కదా. ముందు ఇప్పుడు పరిస్థితి ఏంటి, కమిషన్ వేసిన తర్వాత 10 years స్పాన్ ఉంటుంది. దానికోసమనే ఈ ఇంటరిమ్ రిలీఫ్ అంటే మధ్యంతర భృతి. ఈ మధ్యంతర భృతి అనేది కొంత ఇస్తే కొంత వాళ్ళకి ఉపశమనంగా ఉంటుంది. మరి దానికి సంబంధించి ఇవి ఏంటి అన్నట్లయితే పిఆర్సీ నివేదిక వచ్చి జీతాల్లో అమల్లోకి రావడానికి కంటే ముందుగా దీన్ని చేయాలి. మరి ఇది ఇస్తున్నారా అని చెప్పానంటే వీళ్ళు అడిగేది ఎంత శాతం అంటే 30% ఇంటరిమ్ రిలీఫ్ మధ్యంతర భృతి ఇవ్వాలి అని అడుగుతున్నారు. అంటే వాళ్ళకు ₹1 లాభం వస్తుందంటే అదనంగా రూపాయి అక్కర్లేదు మహాప్రభు, ఒక 30 పైసలే ఉండని అడుగుతున్నారు. ఆ 30 పైసలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఇక్కడ కదలటం లేదు. ఇది ఎలా ఉంది అని అంటే ఇక డిఏ అనేటువంటిది ఉద్యోగులు చాలా మంది వివిధ రంగాల్లో ఉండేటువంటి ఉద్యోగులు ఎదురు చూసేటువంటి ఏంటంటే ఈ డియరెన్స్ అలవెన్స్ అనమాట. ఈ డియరెన్స్ అలవెన్స్ అనేది చూసుకున్నట్టయితే వాళ్ళకి ఇచ్చేటువంటిది ఉద్యోగుల కొనుగోలు శక్తి తగ్గకుండా ఇచ్చేటువంటి భత్యం అనమాట. మరి కొనుగోలు శక్తి అనేది ఉంటేనే కదా ఎవరైనా సర్వైవ్ అయ్యేది, లేదంటే అసలు ఆ ఉద్యోగాలు ఉపయోగం ఏముంది, కూలితో సమానమే కదా. సో దాని మీద వీళ్ళకి ఇప్పుడు ఎంతవరకు ఉన్నాయంటే 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయనేటువంటిది వీళ్ళు చెప్తున్నమాట. అంటే ఎక్కడా కూడా ఈ 5 డిఏల్ని విడుదల చేసేటువంటి అంశంలో కూడా కదలిక లేదు. ఇక మరొక అంశం ఏంటన్నట్టయితే అదనపు బోనస్. డిఏ కేవలం అదనపు బోనస్ కాదు,
ప్రభుత్వ ఉద్యోగుల వేతన నిర్మాణంలో ధరల సూచి ఆధారంగా ఇప్పుడు మనం చెప్పాం కదా, అది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మహాప్రభు అనేటువంటిది జనాలకి కూడా వాళ్ళు అర్థమయ్యేటువంటి రీతిలో చెప్తున్నారు. ఇక 40,000 కోట్ల బకాయిలు, ఇది చాలా కీలకమైన పాయింట్. ఇదేంటి అంటే ప్రధానంగా మొత్తం టోటల్గా 40,000 కోట్ల బకాయిలు ఉన్నాయి వీళ్ళకి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి. అంటే ఇందులో ఏంటి ప్రధానంగా ఇప్పుడు చెప్పుకున్నట్టుగా డిఏ బకాయిలు, జీపీఎఫ్ బకాయిలు, ఏపీజీఎల్ఐ క్లెయిమ్స్, సరెండర్ లీవ్ బిల్లులు, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్. ఈ లీవ్ ఎన్కాష్మెంట్, సరెండర్ లీవ్లను చూసుకున్నట్టయితే పాపం ఏదో 4 రూపాయలు మనకు వస్తాయి, కుటుంబానికి పనికి వస్తాయని చెప్పని ఓపిక ఉన్నా లేకపోయినా కూడా అదనంగా పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు, శక్తి కూడా తీసుకొని పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఆ అదనంగా పనిచేసేటువంటి వాళ్ళకి వచ్చి వాటిల్ని మనకి ఇంకా చెప్పాలంటే సామాన్య భాష ఉండేది పూర్వం, సెలవులు అమ్ముకోవటం అని చెప్పని. అంటే ఆ సెలవులు అమ్ముకోవటం అనేటువంటిది ఈ లీవ్ ఎన్కాష్మెంట్ అనమాట. ఆ లీవ్ ఎన్కాష్మెంట్ పాపం వాళ్ళు దాచిపెట్టుకున్నటువంటి ఆ సెలవులు, ఆ సరెండర్ లీవ్లు ఇస్తే వాటికి కూడా కనీసం వాళ్ళ పట్ల మానవతా దృక్పథం అనేటువంటిది లేకపోవటం చాలా దారుణం. ఇంకొక అమానవీయమైనటువంటి సంఘటన ఏంటంటే రిటైర్మెంట్ సెటిల్మెంట్స్. ఉద్యోగి వాళ్ళ రిటైర్ అయిపోతున్నాడని చెప్పనంటే రిటైర్ అయిపోయిన తర్వాత ఏదో కూతురికి పెళ్లి చేయాలి ఆ డబ్బులతో, లేదా ఆ డబ్బులతో ఏదన్నా ఒక చిన్న ఇల్లు ఏదో తీసుకొని లైఫ్ సెటిల్ చేసుకోవాలని ఇట్లా రకరకాలుగా కలలు అంటారు. ఆఫ్టర్ రిటైర్మెంట్ వాళ్ళు దాచుకున్నటువంటి అంతకాలం వచ్చేటువంటి అమౌంట్, అలాంటిది ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఎక్కడా కూడా లేకపోవడం అనేది ఇది అమానుషం చెప్పాలంటే. తర్వాత పెన్షన్ సంబంధిత చెల్లింపులు, ఇతర ప్రయోజనాలు, ఇవన్నీ కూడా మొత్తంగా చూసుకున్నట్టయితే ఇది 40,000 కోట్లుగా మొత్తం బకాయిలు ఉన్నాయి. మా 40,000 కోట్ల గురించి మీరు పట్టించుకోరు, కానీ ఇందులో కొంత ఇచ్చినా కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. అదే వాళ్ళు ఇన్స్టెంట్గా ఏమని చెప్పట్లా, కానీ లక్షల కోట్ల రూపాయలు ప్రతిరోజు కూడా తీసుకెళ్ళి అక్కడ అమరావతిలో రాజధాని పేరుతో ఆ కంపలు కొట్టించడానికి కోట్ల రూపాయలు. ఆ బిల్డింగ్ల అద్దాలు మనం గతంలో కూడా డిస్కస్ చేసాం. ఆ ఇంటి దానికి మొత్తం ఆ బిల్డింగ్ డెకరేషన్ కోసం అని చెప్పని, ఇంటీరియర్ డెకరేషన్ కోసం అని కోట్లాది రూపాయలు తీసుకెళ్ళి అక్కడ చేస్తా ఉన్నారు. ముళ్ళ కంపలను కొట్టించడానికి ఖర్చు పెడుతున్నారు. ఆ బురద నింపడానికి, వర్షాలు వస్తే వరదలు రాకుండా చేయడం కోసం, దాన్ని నీళ్లు తోడిపోయటానికి, దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నటువంటి పరిస్థితి. అంటే మరి ఎందుకు వీళ్ళ గురించి పట్టించుకోరంటే ఇక్కడ ఒకటే పాయింట్ ఏంటంటే, వాటికి సంబంధించి వరల్డ్ బ్యాంక్ అని అదని ఇదని వీటన్నిటికి సంబంధించి రకరకాల శాంక్షన్స్ ఉంటాయి. ఆ శాంక్షన్స్లో ఎక్కడా కూడా మనం చాలా నిజాయితీ పరులు అనే ఉంటాం కానీ మనకి తెలియకుండానే 30% సంబంధించినటువంటి కమిషన్స్ ఆటోమేటిక్గా వచ్చేసి అవి పడిపోతూ ఉంటాయి. మనకి ఎక్కడ చేరాలో అక్కడ చేరతాయి, బట్ మై హ్యాండ్స్ ఆర్ క్లీన్ అని చెప్పి నేను చెప్తుంటాను. సో అలాంటి ప్రక్రియ నిరంతరాయంగా నిర్నిరోధంగా నిబ్బరంగా నిస్సిగ్గుగా జరిగిపోతూ ఉంటే, రోజు వచ్చి కోట్ల రూపాయలు మనకి ఇక్కడ పడుతూ ఉంటే దాని గురించి మనం ఆలోచిస్తాం. కానీ ఏదో సామాన్య ఉద్యోగులు చెమటోడి పని చేస్తున్నారు వీళ్ళ కోసం మనం చూస్తుంటే నాకేంటి ఒరిగేది? ఎకరం 99 పైసలకి ఇస్తే దాని వెనక చాలా ఉంటుంది మైలేజ్, కానీ వీళ్ళ గురించి నేను ఎందుకు ఆలోచించాలి? సో ఇది ఇక్కడ లాజిక్. సో ఫైనల్ గా ఉద్యమ